చిన్న గుడి దీపం పునమేలే మనకాధారం నన్ను బలపున నిలిపితే మనసుకు మనసును కలిపే అది పడదని వలదని అనుకొని నాటకమాడా వల్లభా వల్లభా మారిపోయా నీ మోసపోయా చల్లగాలి తాకి ఎలవేశ నన్నే చుట్టేస్తే అల్లాడిపోయా వాయుగుండం అన్ని కంగు తిన్నా నా తోడు నువ్వున్నావంటే పరువాలమై కాలేదా నా గదిలో ఉన్న వర్ణ చిత్రం వింత వింతలే ప్రత్యక్షం కాలం మరి కరగదు చెరగదు ఒకరికి ఒకరుగా ఉన్నా ఎవరు ఎదవిడది ఎరుకను వేరే పల్లకిలో ఉన్నా గర్జించే సింహం కిల్లర్ వీరప్పన్ మహాశయులకు అభివందనములు. ఈ అడవికి రాజు మాకు తోడపుట్టిన వారితో సమానమైన కిల్లర్ వీరప్పన్ గారికి నమస్కారం. రండి మిత్రులారా రండి. ఈ రాక కోసమే నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. జానీ కాలే ఈ రోజు మన ప్రియ మిత్రులకు విందుకి వేడిని వేటాడి విందు తయారు చేయండి రా. జిల్ జిల్ వెళ్ళి అందంగా ముస్తాబైరా. చెప్పండి మిత్రులారా ఏమిటి సంగతి? చెప్పండి మిత్రులారా ఏమిటి విశేషాలు? మరేం లేదు కిల్లర్,
చిన్న విషయంలే అనుకున్నది ఇప్పుడు ఏకు మేకాయ కూర్చున్నది. అర్థమయ్యేలా చెప్పు మిత్రమా. దీంట్లో అర్థం కానిదేమీ లేదు కిల్లర్. ఆ రోజు మా మామయ్యని చంపేసి కార్ యాక్సిడెంట్ గా క్రియేట్ చేశాం కదా. అవును, ఆ రోజు నా మనుషులను కూడా పంపించాను కదా. అవును, అందుకని అలా జరిగిన తర్వాత భగవాన్ తన భర్తలను పెళ్లి చేసుకొని ఆస్తిని చేజెక్కించుకోవాలనుకున్నాడు. భగవాన్, నీ మరదలు పెళ్లికి ఒప్పుకోలేదా? నో కిల్లర్, అది మా ఫ్యాక్టరీలో పనిచేసే ఒక కార్మికుడు విజయ్ అనే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆస్తి మొత్తం ఆ అలగా జనానికి రాసేసింది. అవును, అందుకని దాన్ని ఈ లోకం నుండి తప్పించి ఆ నేరాన్ని విజయగడ మీద వేస్తాం. ఆస్తిని చేదక్కించుకున్నాం, వాడిని జైల్లో కూడా పెట్టించాం. కిల్లార్, మంచి పని చేశారు మిత్రమా, మంచి పని చేశారు. తర్వాత కథ అడ్డం తిరిగింది కిల్లర్. వాడు పేరు మార్చుకొని పల్నాటి రుద్రయ్యగా తిరుగుతున్నాడు. వాడు పలనాటి రుద్రయ్య అయినా లేక వీరభద్రుడైనా నా ముందు పిల్లి పిల్లి పిల్లను చేసి ఆడిస్తా. వాడంత బచ్చగాడు. నేను గట్టిగా తొడ సరిస్తే ఆ సౌండ్ కే చచ్చిపోతాడు. వాడంతా కిల్లర్, వాడిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం అన్ని నాకున్నాయి. కానీ వాడి వెనుక అలగా జనం ఉన్నారు. కార్మికులు మొత్తం వాడి అండగా ఉన్నారు. అస్సలు వాడి మూమెంట్ మనకు అర్థం కావడం లేదు. అంతేకాదు కిల్లర్, వాడిని కాల్చి పారేయమని ఆర్డర్స్ కూడా ఉన్నాయి. అందుకని అర్థమైంది మిత్రమా, అర్థమైంది. నువ్వు చేసిన సహాయాన్ని నేను మర్చిపోతే నాకు విలువే ఉంది మిత్రమా. ఆ రోజు నేను పోలీస్ ఎన్కౌంటర్ లో బుల్లెట్ దెబ్బ తగిలి సురదప్పి పడిపోతే నీవు నీ ప్రాణాలకి నా ప్రాణాన్ని అడ్డొడ్డి ప్రాణాన్ని కాపాడావు. అలాంటిది ఈ రోజు నీకు నేను న్యాయం చేయకపోతే నేనెందుకు మిత్రమా? చాలు కిల్లర్, చాలు. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. వాడిని గనక వేసేస్తే ఇక మనకి ఎదురే లేదు. అవును కిల్లార్, వాడు జైల్లోని తప్పించుకొని పగబట్టిన నాగులాగా మా కోసం తిరుగుతున్నాడు. వాడు పగ విప్పి మనల్ని కాటు వేక ముందే వాడి పడగను ఎత్తునకలా చెయ్యాలి. కిల్లార్, ధర్మతేజ, ఈ కిల్లర్ వీరప్పని ముందు వాడంతా బచ్చగాడు. వాడిని శాశ్వతంగా పైలోకాలకి పంపించేస్తాం మిత్రమా. చాలు కిల్లర్, చాలు. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ కిల్లార్, థ్యాంక్ యూ. ఏ జానే కాళీ, తీసుకురాండి రా అందాల బొమ్మని. చూడు సుందరి, వీరిరువురు ధర్మతేజ, భగవాన్ నా ప్రియమిత్రులు. ఇప్పటి వరకు నీవు నాకు అందించిన స్వర్గ సుఖాలే వాళ్ళకు కూడా చందించి. ఓకే కిల్లర్, ఎక్కడో మంచి లసక్కును పట్టుకున్నావే. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఏం కిల్లార్, పిట్ట పిట్టలాడుతుంది.
ఒళ్ళంత తుళ్ళింత ఈ వింత కవింత నేలా బాలా ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తరివి తీరా తీరా పువ్వులన్నీ చుట్టుముట్టితేనే చల్లుతుంటే కొట్టుకుంది గుండె తిమ్మెదై ఒళ్ళంత తుళ్ళింత ఈ వింత కవింత లేలా బాలా ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తరివి తీరా తీరా ఇప్పుడు అర్థమైంది మీరంతా నగరానికి చేరుకున్నాం. ఏమైనా ఆధారాలు సేకరించావా? All right. ఇవాళ ఆ ఈరప్పన ముఠా రహస్యాలు మనకు తెలిసిపోతుంది. అడవిలో ఉన్న వాడికి టౌన్లో ఉన్న భగవానికి ఉన్న సంబంధం ఏమిటో మనం కనుక్కోవాలి. భగవాన్ అంటే గుర్తొచ్చింది. ఆ విజయ్ గాడు జైలు నుంచి తప్పించుకున్నాడు. వాడు జైలు నుంచి తప్పించుకొని పల్లనాటి రుద్రయ్యగా పేరు మార్చుకొని ఈ అడవిలోనే తిరుగుతున్నాడు. వాడిని కూడా మనం పట్టుకోవాలి. ఏం సంబంధం లేదు. నీకెలా తెలుసు? ఓ ఇంట్లోనే ఉన్నాయా? ఓకే అయితే బాయ్.